ప్రాంతీయంగా ఉండే అంశాల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా రెండు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ప్రతి వారం ఒక టాపిక్ చూసుకుంటున్నాం. తెలంగాణలో గత వారం రోజులుగా పేపర్స్లోనూ వీటిలోనూ అంతా చూస్తున్నది ఒక అవినీతి తిమింగలం బాలకృష్ణ పేరుతో ఇక్కడ హెచ్ఎండిఏలోను వీటిలోనూ ఉండి కోట్లకి పడగెత్తిన విషయం బహిర్గతమైంది. అసలు అది ఆయనకు ఒక్కళ్ళకే పరిమితమా, ఇట్లాంటివి చాలా ఉంటుంటాయా ప్రభుత్వంలో జరిగే విషయాల్లో? ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. మున్సిపల్ దీంట్లో వచ్చేటప్పటికి అఫ్కోర్స్ భూముల దగ్గరికి వచ్చేటప్పటికి వెసులుబాటు కల్పించడము, ఇది చేయడం అదొకటి. అట్లాగే కన్స్ట్రక్షన్ సైడ్ కూడాను పరిమితులకేను లేఅవుట్ పాలసీస్కి పెంచేసేసి పర్మిషన్స్ ఇవ్వడము, అనధికార లేఅవుట్లో ఇవి చేయడము, డబ్బులు తినడము, ఇదంతాను. దీనికి ఇప్పుడు ఏంటంటే ఈ లేటెస్ట్గా ఇంకా నిన్న ఒక 54 ఏదో ఉంటుంది, దాంట్లో లేఅవుట్లు వేసిన దాంట్లో మళ్ళీ పర్మిషన్లు ఇవ్వద్దు, ఈవెన్ రిజిస్ట్రేషన్ ఆఫీసు కూడాను మీరు వీటిని ఈ పట్టాలన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వంలో అధికారులకి దృఢ నిశ్చయంగా ఉన్నప్పుడు వీటి మీద ప్రజలు అంతా అయోమయంలో ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలియదు. ఇట్లాంటి దాని మీద అసలు ఒక విధమైన పాలసీ తీసుకురావడము, తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరినీ వెతికి పట్టుకుంటే అందరికీ చాలా మంచిది కదా. అదొక పాయింట్ తెలంగాణకు సంబంధించి. సరే, అయిపోయిన తర్వాత మనం ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తుంటే మరి చూస్తుంటే నాకు తెలియకుండానే రాత్రికి రాత్రి వాళ్ళ సీట్లు అనౌన్స్ చేశారు. నన్ను క్షమించండి అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకి చెప్పడము. సో తెలుగుదేశం మరి జనసేన మధ్య బీటలు ఏమైనా వస్తున్నాయా అనేటువంటి విషయం మీద కూడాను ఒక చిన్న చర్చ చేసుకుందాం. ఈ కరప్షన్ ఏది అధికారి లెవెల్లోనే జరిగేది కాదు, అధికారి లెవెల్లోనే ఆగేది కాదు. ఇది వెల్ స్ట్రక్చర్డ్ కరప్షన్, పొలిటికల్ కరప్షన్. అధికారులు షీల్డెడ్ అంతే, వీళ్ళు చేసుకున్నారు, దాంట్లో ఏమి డౌట్ లేదు. బట్ రాజకీయం లేకుండా ఏ అధికారి డబ్బులు సంపాదించుకుంటాడంటే అది కరెక్ట్ కాదు. సో అండ్ రెండోది, ఈరోజు చెప్తూ ఉన్నాను, ఎక్కడికి పోదు, ఇది ఎక్కడో చోట భూస్థాపితం అయిపోతుంది. ఎందుకంటే దీన్ని టచ్ చేస్తే ఎక్కడికెక్కడికో పోతాయి, మెయిన్ వాళ్ళను తగులుతాయి. మెయిన్ వాళ్ళను ఫినిష్ చేయటం వీళ్ళ ఎజెండా కాదు. ఎవరిది? ఈ ప్రభుత్వాన్ని. ఏ ప్రభుత్వాన్ని కాదు, వాళ్ళు రాజకీయంగా కావాల్సినంత వరకే చేసుకుంటూ ఉంటారు. సో ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోతారు, ఇదన్నీ సమసిపోతాయి. నాకు బాగా గుర్తుండింది, అంటే అట్లీస్ట్ మిగిలిన విషయాల్లో ఎట్లా ఉన్న కరప్షన్ విషయంలో చాలా స్ట్రాంగ్గా దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎరాడికేషన్ కోసం కొంత ప్రయత్నం చేసినటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు. అట్లా ఏమి అది తప్పకుండా నాన్ కరప్ట్ ఆఫీసర్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు, చాలా ఇది ఇచ్చేటటువంటి వాడు. ఆయన అంటే ఆ ప్లాంట్ మీద కూడా వచ్చాడు. అప్పటికి కాంగ్రెస్ బాగా కరప్ట్ అయిపోయినది కాబట్టి కరప్షన్ ఒక పెద్ద ప్లాన్ చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రాగానే ఫస్ట్ ఏసీబీ రైడ్ నాకు తెలుసు విజయవాడలో జరిగింది. నేను సబ్ కలెక్టర్ విజయవాడగా ఉండేవాడిని. రిజిస్ట్రార్ ఆఫీస్లో అతని మీద పెద్ద ఇది జరిగింది, చాలా పట్టుకున్నారు. అప్పుడు ఆ పైన ఇక్కడ కూడా రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ టైంలోనే జరిగింది. సో ఇప్పుడు ఈ జరిగేటటువంటి దానికి తప్పకుండా పొలిటికల్ యాంగిల్ ఉంటుంది. అంత లెవెల్లో వీడు చేసుకున్నాడని అంటే తప్పకుండా హైయర్ అప్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నాకు అప్పుడు వాడు డిఆర్, నేను సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు అదే కృష్ణా జిల్లాలోనే డిఆర్ ఒకడు ఉండేవాడు, కాస్త ఎక్స్పీరియన్స్ పెద్ద ఆయన. అప్పుడప్పుడు తమాషాగా కూర్చొని మాట్లాడుతుండే, సార్ కరప్షన్లో 2 రకాలు, ఒకటి హష్ మనీ, రెండోది పుష్ మనీ. సో హష్ మనీ, పుష్ మనీ ప్రాబ్లం లేదు సార్, ఇచ్చేస్తారు, ఎందుకంటే ఫైల్ ముందు పంపించడానికి ఇస్తూ ఉంటారు. హష్ మనీయే కొద్దిగా ప్రాబ్లం సార్ అంటూ ఉండేవాడు. అట్లాగే ఇక్కడ ఈ జరిగినటువంటి దాంట్లో ఇంకా ఎంతెంతో ఉండుంటుంది, ఎన్నెన్నో డిపార్ట్మెంట్లో ఉండుంటుంది. ఎందుకంటే ఇది ఒకటి ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత 2 జరిగాయి బీఆర్ఎస్లో, ఆర్ టీఆర్ఎస్ టు బీఆర్ఎస్. వీళ్ళు నేషనల్ లెవెల్లో ఒక పెద్ద రోల్ ప్లే చేద్దాం అనుకున్నారు. నేషనల్ లెవెల్లో రోల్ ప్లే చేద్దాం అనుకునేటప్పుడు డబ్బులు ఎక్కువ కావాల్సి వచ్చింది. సో అదొక కరప్షన్ పెరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇదిగా చెప్తాను, ఒకటి
1977 తర్వాత మిసెస్ గాంధీ ఓడిపోయింది కదా, ఓడిపోయి మళ్ళా 80కి షీ కేమ్ బ్యాక్ టు పవర్. ఆ మధ్యకాలంలో మొత్తం ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది, చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్. 1980లో మిసెస్ గాంధీ గెలిచేటప్పటికీ ఆ ఫైనాన్సింగ్ అంతా ఆంధ్ర నుంచి జరిగింది. ఆంధ్ర అప్పుడు చెన్నారెడ్డికి చాలా చెడ్డ పేరు వచ్చింది, మోస్ట్ కరప్ట్ చీఫ్ మినిస్టర్ అని పేరు వచ్చింది. చందారెడ్డి అని పేరు వచ్చింది, చాలా డిపార్ట్మెంట్స్ నుంచి. సో అప్పుడప్పుడు హీ కెన్ బి వెరీ ఓపెన్. ఎవరో క్వశ్చన్ అడిగితే ఇట్స్ జనరలీ టోల్డ్ దట్ ది హైయెస్ట్ కరప్షన్ ఈస్ ఇన్ ఆంధ్ర అంటే హూ ఫెడ్ ది ఎలక్షన్ ఫండ్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ఇండియా ఫర్ కాంగ్రెస్, ఇట్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అని అన్నాడు. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో డబుల్ డిమాండ్ పెరిగిపోయింది. సో దాంతో కరప్షన్ లెవెల్స్ తెలంగాణలో, అప్పుడు ఆంధ్ర, ఆయన చెన్నారెడ్డి ఆంధ్ర, ఇప్పుడు ఈయనది తెలంగాణలో కరప్షన్ లెవెల్స్ విపరీతంగా. రెండోది ఒక రకమైన కాంప్లసెన్సీ వచ్చేసింది కేసీఆర్ గారికి. నన్ను ఎవడు కొట్టలేడు, ఇక్కడ నేను ఏం చేసినా కానీ అడిగేవాడు లేడు, ఎందుకంటే ఈ సెంటిమెంట్లో నేను బాగా ఉన్నాను. బట్ ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారంటానికి ఇది ఒక మంచి తార్కాణం. ఆయన చెప్పినటువంటి స్పీచెస్కి అంతకుముందు ఎట్లా చప్పట్లు కొట్టారు, ఇతడ వచ్చి అట్లాంటి స్పీచెస్ చెప్పకపోతే చీపోమన్నారు. సో అదైంది. కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ ఆన్ కరప్షన్ కూడా చాలా గొప్ప ఏమి కాదు. ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్న కరప్షన్ వాసే మేజర్ థింగ్. దాని నుంచి బయటకు వచ్చి ఈరోజు కరప్ట్ అయినటువంటి వాడిని రియల్గానే పనిష్ చేసి ఒక రైట్ పాత్ చూపెడతారంటే నేనైతే అనుకోను. ఇది ఎక్కడో చోట ఆగిపోతుంది. ఇది ఒకటి కాదు, ఇంకా చాలా చోట్ల ఉండి ఉంటాయి హై లెవెల్. ఇంకా చూస్తున్నారు కదా కాళేశ్వరంలో ఎంతెంత బయటకు వస్తుందో. కాళేశ్వరంలో బయటకు రావాలంటే కాళేశ్వరంలో ఉండే కాంట్రాక్టరు అందరికీ ఫైనాన్షియల్ అయి ఉండి ఉంటాడు. సో వాడిని పట్టుకోవడం అంత కష్టం కాదు. అదకపోతే మళ్ళీ కాంగ్రెస్ కూడా తగిలే అవకాశం ఉంటుంది. సో వీ డోంట్ నో, బట్ ఐ డోంట్ థింక్ దీనివల్ల పెద్దగా ఏదో అయిపోతుంది వస్తుంది. ప్రతి గవర్నమెంటు చేంజ్ అయినప్పుడు ఇట్లాంటివేవో సెన్సేషనల్ కేసెస్ 2-3 వస్తాయి. ఆ 4 రోజులు దాన్ని పట్టుకొని ప్రెస్ అంతా ఊరేగుతుంది, ఆ పైన అందరూ మర్చిపోతారు. వీడిని మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడో ఫోకల్ పాయింట్లో వేసినా నేనేమి ఆశ్చర్యపోయేటటువంటి మనిషిని కాదు. దెన్ అదొకటి. ఆంధ్ర వరకటి నేను అదే చెప్తూ ఉన్నాను. ఇప్పుడు లాస్ట్ టైం నేను అదే చెప్పాను, ఏదైతే నేను చెప్తున్నానో అదే జరుగుతూ ఉన్నది. ఈయన ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కలుద్దాం, ఒప్పందం చేసుకుందాం, జగన్తో పోట్లాడదామని తన ఇనిషియేటివ్ తీసుకున్నాడో ఆ రోజే రాజకీయంగా ఈయన వెనక సీట్ తీసేసుకున్నాడు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. అక్కడనే స్ట్రాటజిక్గా ముందుకు పోయి ఉంటే ఈయన లివరేజ్ బెటర్గా ఉండేది. ఇప్పుడు ఆ లివరేజ్ తెచ్చుకోవడం కష్టం. ఏదో రాజానగరం ఇక్కడ రాజధాని అనౌన్స్ చేస్తే కాదు. ఇప్పుడు తెలుగుదేశం ఎట్లా బలపడుతూ ఉందంటే జనసేన బీజేపీ పొత్తు లేకుండా కూడా వాళ్ళు గెలవచ్చు. 6 నెలల క్రితం పరిస్థితి అది కాదు. 6 నెలల క్రితం పరిస్థితి జనసేన ఒంటరిగా పోటీ చేసినా, బీజేపీతో కలిసి పోటీ చేసినా తెలుగుదేశం వచ్చే అవకాశమే లేదు. హంగైనా ఉండేది, జగన్మోహన్ రెడ్డి అయినా గెలిచుండేవాడు. అటువంటి పరిస్థితి నుంచి ఇటువంటివి తెచ్చి జనసేనను నాట్ అంత రెలవెంట్ కాకుండా తెలుగుదేశానికి మూత ఇవ్వటం ఆయన చేసుకున్న తప్పే. ఈరోజు నువ్వు ఇక్కడ చేసినా అక్కడ చేసినా ఫైనల్గా ఎక్కువ అడిగాడు ఇవ్వలేకపోయినామని కొలాప్స్ చేసుకుంటే అప్పుడు ఎక్కడికి వెళ్తారు? అప్పుడు ఆన్ యువర్ ఓన్ కంటెస్ట్ చేసే టైము ఉండదు, రిసోర్సెస్ ఉండవు. ఆ రోజు బీజేపీ మళ్ళా కలుస్తామన్నా జాయింట్గా ప్రజల్లోకి పోవటానికి నీకు టైం కూడా ఉండదు. మీరు రాజకీయాలన్నా ఒక 2-3 నెలలు నువ్వు పోవాలి, కలిసి తిరగాలి, కలిసి చేయాలి. అది ఇంత మటుకు మొదలు పెట్టలేదు. సో ఇదేవే ఈయన కొద్దిగా అటు ఇటు కాకుండా అడకక్కర్లో పడ్డాడనే నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తెలుగుదేశం అసెస్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం కనుక జనసేన అవసరం లేకుండానే మనం గెలిచే పరిస్థితి ఉన్నది అనుకుంటే ఈ పొత్తుల్లో వాళ్ళు ఎన్ని పేచీలు పెట్టాలో అన్ని పేచీలు పెట్టి బయటికి పంపించడానికే చూస్తారు.
బట్ వాళ్ళ ఫైనల్ అసెస్మెంట్లో జనసేన అవసరం అనుకుంటే కొంత ఇవ్వచ్చు, అది కూడా ఇంత ఈయన అనుకుంటున్నంత 50-60 ఇవ్వకపోవచ్చు. బట్ 50-60 ఇవ్వకపోతే జనసేన ఎగ్జిస్టెన్సే కష్టం అవుతుంది. అంతకని తక్కువ ఇచ్చి ఆన్ దేర్ ఓన్ తెలుగుదేశం కనుక నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేస్తే మీరు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఇది జరుగుతుంది, చూడాలి ఎటుకుపోతుందో. లెటర్స్ 2 నెలల్లో ఏదో ఒకటి తెలిపోతుంది కదా. మంచి విషయాలు చెప్పారండి. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.